సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నేను తిట్టనండి, ప్రామిస్ నేను తిట్టను. సరే అయితే ఒక కండిషన్, మీ మీద డిపెండ్ అవుతున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుని నన్ను టచ్ చేయకూడదు, నాకే పని చెప్పకూడదు. మిమ్మల్ని బై మిస్టేక్ గా టచ్ చేయను. పని చేయను అంటున్నారు, మరి దానికి అర్థం ఏంటి? పని చేస్తే నాకు చెమట పడుతుంది, చెమట అంటే నాకు చిరాకు. దీని ఫిగరే కాదు, పొగరు కూడా బాగానే ఉంది. చూసారా చూసారా, అప్పుడే ఆలోచిస్తున్నారు. ఏం లేదు, మిమ్మల్ని ఇక్కడి నుంచి ఇండియా అలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తాను. సో నీకే పాస్పోర్ట్ లేదు, ఇంకా నన్ను ఎలా తీసుకెళ్తావు? సరే నేను చెప్పినట్టు చెయ్యి, దేనికి ఎందుకని అడగొద్దు, ఓకే? ఎలా డీకే? వారం రోజులు ఉదయాన్నే వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చిందంట. ఇప్పుడు అసలు ఇంటికే రావట్లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. యు డోంట్ వరీ సార్, ఎలాగైనా స్రవంతి మేడం ఎక్కడున్నారో తెలుసుకుంటాం. yes sir, there is someone here who says he is your friend Sarat's son from Hyderabad. send him in. గుడ్ మార్నింగ్. నువ్వు శరత్ కొడుకువా? శరత్ గారు ఆయన క్లోజ్ ఫ్రెండ్. పాప 6 months బ్యాక్ చనిపోయారు. సో నేను చూడగానే కొంచెం ఎమోషనల్ అవుతారు. శరత్ ఇలా సడన్ గా పోతాడు అనుకోలేదు. నేను రాలేకపోయాను. ఓవర్ యాక్షన్ చెయ్యకు. అవును, మీరెంతమంది పిల్లలు? నేను ఒక్కడే. కరెక్ట్. నేను చివరిగా శరత్ని చూసింది నువ్వు పుట్టినప్పుడే. ఇంతకీ ఏ పని మీద ప్యారిస్ వచ్చావు? మా ఫ్రెండ్స్ తో యూరోప్ టూర్ వచ్చాను అంకుల్. 2 days బ్యాక్ ఎవడో నా బ్యాగ్ కొట్టేశాడు. నా పాస్పోర్ట్ కూడా అందులోనే ఉంది. ఏం చేయాలని ఆలోచిస్తుంటే మీరు గుర్తుకొచ్చారు. నువ్వు పాస్పోర్ట్ అడగగానే ఆయనకి డౌట్ వస్తుంది. అవును, నువ్వు శరత్ కొడుకు అన్న నమ్మకం ఏంటి? భయపడకుండా ధైర్యంగా చెప్పు. అంకుల్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లో మీరు నాన్న పేపర్ చూసి కాపీ కొట్టి పాస్ అయ్యారని ఆయన ఎప్పుడు చెప్తుండేవారు. తర్వాత కాలేజ్ లో కూడా మీరు ఒక అమ్మాయితో. ఓకే ఓకే. అవును, నువ్వు ఎక్కడుంటున్నావు? హోటల్లో అంకుల్. ఇంటికి రావచ్చుగా. ఇంటికి వెళ్ళావంటే దొరికిపోతావు. వద్దు అంకుల్, మా ఫ్రెండ్స్ తోనే ఉంటాను. మీరు పాస్పోర్ట్ సంగతి ఏదో త్వరగా చూస్తే. నీ ఫోటో డీటెయిల్స్ బట్టి నా సెక్రటరీకి ఎల్లుండి 3 గంటలకు వచ్చి నీ పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకో. ఈ లోపు నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కార్డ్ చూపించు. ఓకే అంకుల్. యువర్ డాటర్ అంకుల్. బాయ్ అంకుల్. అసలు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు? అతను ఎవరు? నీకెలా తెలుసు? నువ్వెందుకు రాలేదు? నువ్వు వస్తే ఈజీగా అయిపోయేది కదా. ఎందుకు ఏంటని అడుగుతాను చెప్పానుగా. అతను జాన్వు ఫ్రెండ్, అంతవరకు చెప్పగలను. పాస్పోర్ట్ వస్తుంది సరే, మరి ఇండియాకి వెళ్ళటానికి? అది తర్వాత చెప్తాను. పాస్పోర్ట్ రావడానికి ఇంకా 2 రోజులు ఉంది. ఆలోపు మనం బ్రతకాలంటే డబ్బులు సంపాదించాలి. ఎలా? బట్ హౌ? నేను చెప్పినట్టు చెయ్యి. ఇలా చేస్తే డబ్బులు వస్తాయి. ఊజవై దుత్రవై పూర్వా. ఊజవే దుత్రవే పూర్వా. హే రామ్, అటు చూడు. అక్కడికి వెళ్ళి చెయ్యి. Excuse me, madam. What? Vous avez du travail pour moi. Excuse me, sir. Vous avez du travail pour moi? Okay. వండర్ఫుల్, సూపర్ ఐడియా. నువ్విదేదో రోడ్డు మీద చెయ్యి. పుట్నా చిన్న అలా.
చెమట పడుతుంది. చెమట అంటే నాకు చిరాకు. అమ్మాయి ఎవరు? అమ్మాయ ఇండియన్ అంబాసిడర్ కూతురు. ఏంట్రా సైలెంట్ గా ఉన్నా? మన సొంత ఊరు ఏదన్నా? నెల్లూరా? నెల్లూరు. నెల్లూరు. జాన్ వూ. జాన్ వూ. జాన్ వూ. జాన్ వూకి ఏమైంది ఇప్పుడు? అడిగేం కాలేదు కానీ ఆడు కొంచెం యంగా ఉండుంటే ఈ పాటికి పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయాను కదా. కానీ ఆడు ముసలుడు అయిపోయాడు, నువ్వు వదిలేసావు. ఏంట్రా అదోలా మాట్లాడుతున్నా? శ్రవంతి, నీ ప్రేమ నిజమైంది అయితే జాన్ వూని పెళ్లి చేసుకో. దా. ఎక్కడికి? జాన్ వూ దగ్గరికి దా. నా దగ్గర రావద్దు, నేను రాను. అయితే ఇక నుంచి నువ్వు కూడా నా వెనక రావద్దు. గుడ్ బై. రామ్, నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్. రామ్ బాయ్. C'est plutôt des bordel, man. Hey, man. Hey, mon ami. Tu fais quoi? Ok, on va aller, Help me! Hey, espèce d'enfoiré arrive. On court vite. Hey, sors encore. ఏంటి మళ్ళీ వచ్చా? ఓ, నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి మనసు ఒప్పలేదా? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావురా. నేను అతన్ని నిజంగానే ప్రేమించాను, కానీ అతను మంచోడే కాదు. ఎలా కనపడుతున్నా నీకు? నన్ను పిచ్చోడు అనుకున్నావా? నాకంతా తెలిసిపోయింది. అంబాసిడర్ కూతురు వేయండి, ఇంకోసారి జాన్ వూ జాంకాయ ఉంటే ఫేక పిసుకుతా. ఫ్రాడ్ ఫ్రాడ్. ఎవరు ఫ్రాడ్? ఆఫ్టర్ ఆల్ 2 రోజులు ఫ్యాక్టరీలో ఉండలేకపోయా. అలాంటిది నేను 10 సంవత్సరాలు ఒక ప్రిజనర్ లా బతికాను. ఎక్కడికెళ్ళినా సెక్యూరిటీ. నా ఫ్రెండ్స్ కూడా నన్ను వదిలేశారు. టార్చర్ అనుభవించాను. నా వల్ల కాలేదు, అందుకే నా లైఫ్ నేనే బతకాలనుకున్నాను. ఏం తప్ప? ఒక్కదాన్నే ఇండియా వెళ్ళడానికి భయం వేసింది. అప్పుడు నువ్వు కనిపించావు. హైదరాబాద్ లో సవిత అని నా క్లోజ్ ఫ్రెండ్ ఉంది. గాంధీ హాస్పిటల్లో డాక్టర్. నేను మెడిసిన్ చదివాను. తన హెల్త్ తో అక్కడ సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. ఇంకో 2 రోజులు మా నాన్న మనుషుల నుంచి తప్పించుకుంటే లైఫ్ అంతా ఫ్రీడమ్. ప్లీజ్ హెల్ప్ చేయి. హెల్పేగా చేస్తాలే, కానీ నాకు 10,000 euros కావాలి. ఏంటి జోక్గా ఉందా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది? మరి ఫ్లైట్ టికెట్ కి డబ్బులు కావాలంటే తర్వాత ఇస్తానన్నా, అప్పుడే ఎక్కడి నుంచి తెస్తావు? రామ్, అది చాలా రిస్కీ. లాస్ట్ మినిట్ లో గానీ ఐడియా వాడకూడదు, లేకపోతే దొరికిపోతాం. దొరికిపోతాం కాదు, దొరికిపోతావు. నేను ప్యారిస్ కి ఏమనుకునైతే వచ్చానో అది జరగాలి.
లేకపోతే రేపు డైరెక్ట్గా వెళ్ళి మీ నాన్న కలుస్తా. నా పాస్పోర్ట్ కోసం కాదు, నేను పర్మనెంట్గా బుక్ చేయడం కోసం. ఏమంటావు? డీలా నో డీలా? యూనివర్సిటీ క్యాంపస్ లో మెయిన్ బిల్డింగ్ వెళ్ళు. లోపలికి ఎంటర్ అవగానే రైట్ సైడ్ స్టెప్స్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళు. హాల్లో వరుసగా స్టాచ్యూస్ ఉంటాయి. అందులో థర్డ్ వన్ ఆల్బర్ట్ రిచర్డ్ స్టాచ్యూ. దాని వెనకే నా లాకర్ కీ ఉంటుంది. లాకర్ నంబర్ 1133. అందులో ఉన్న బ్రౌన్ పౌచ్ లో నా ఏటీఎం కార్డ్స్ ఉంటాయి. శ్రవంతి ఎక్కడా? అది నేను శ్రవంతి ఫ్రెండ్ని. దయచేసి తనని ఇంటికి వెళ్ళమని చెప్పు. కనీసం వాళ్ళ డాడీకైనా ఫోన్ చేయమని చెప్పు. పోలీసులు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. ఓకే. ఎరా కొడుకా, ఎలా ఉన్నావు? నా జీవితం అందరికి గుణపాఠం కావాలి నాన్న. ఒకసారి అందరినీ పిలిస్తే చాలా 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 చెప్పాలి. తప్పకుండా పిలుస్తా నాన్న. ఇదిగో రమ్య, రమేష్, సుకన్య, గోపి అందరూ ఇలా రండి. నాన్న అందరూ వచ్చారు నాన్న. ఇప్పుడు ఒకసారి స్పీకర్ ఆన్ చేయి నాన్న. ఓకే ఓకే చేసే, చెప్పు. నీ బాధ అంతా గక్కేసాయి. ఎంతో ఏడుస్తో ఏడు చేసేయి. తర్వాత ఫోన్ చేయడానికి కూడా డబ్బులు ఉండు. క్షమించండి నాన్న. లైఫ్ అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న. అని అంటాననుకున్నావా మిస్టర్ డాడీ? ఏంటంటే లైఫ్ అంటే ఏంటో నాకు నేర్పిస్తారా? కామెడీ ట్రై చేయకండి డాడ్. ఎవరితో మాడుతున్నావు తెలుసా? ఇదెవరు? ఓ, ఫారెన్ బాటిల్లో లోకల్ లెక్కర్ పోసుకుని తాగుతూ అందరికి బిల్డప్ ఇచ్చే రాఘవ్ బాబాయ్. రామ్, ఏంట్రా మాటలు? అత చెప్పు నాన్నా. అత చెప్పరా. అత రే చెప్పరా. నువ్వు కూడా వాళ్ళతో చేతులు కలిపి నన్ను మోసం చేసావు కదంతా. మా అమ్మగారు బతుకుంటే నాకు ఇలా జరగనిచ్చేదా? రే, నాకు కూడా నువ్వు వెళ్లేంత వరకు తెలీదురా. నా మాట విని కొన్ని రోజులు ఓపిక పట్టి మీ నాన్న చెప్పినట్టు ఉండొచ్చేయి. ఏంటత నాతో ఆడుకుంటున్నారా? చూడు మిస్టర్ పట్టపగల్ కృష్ణారావు, నా లైఫ్ ని చీకట్ చేసినందుకు, ఒక ఇండియన్ సిటిజన్ ఎంతగా టార్చర్ పెట్టినందుకు ఐపీసీ సెక్షన్ నంబర్ 8, 10, 15, 20 ఏదో ఒక సెక్షన్ కింద నిన్ను లోపలికి తొయిలా నేను నీ కాదు. అంటే మనం ప్యారిస్ అంతా తిరగలేదా? అయిపోయింది. మొత్తం నాశనం అయిపోయింది. 18 గంటల నుండి పడుకునే ఉన్నా. ఎంత లేపడానికి ట్రై చేసినా లేవలేదు. నేను పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోవడానికి 3 o'clockకి రమ్మన్నారు. ఇప్పుడు టైం 4 అయింది. ఇంకా 1 hourలో ఎంబసీ కూడా క్లోజ్ చేసేస్తారు. 8 o'clockకి ఫ్లైట్. నాకు నమ్మకం లేదు. నాకుంది. రా, నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను. నువ్వు పాస్పోర్ట్ తీసుకుని స్ట్రైట్గా అక్కడికి వచ్చాను. నేను కనపడకపోతే సెక్యూరిటీకి దొరికిపోయానని అర్థం. నా కోసం వెయిట్ చేయొద్దు. నువ్వు వెళ్ళిపో. బాయ్ రా. అలా జరగదు. మనతరం కలిసి ఇండియా కాదు అంతే. ఇట్ షుడ్ గెట్ సర్క్యులేటెడ్ ఇమ్మీడియట్లీ. హలో అంకుల్. డీకే, నా ఫ్రెండ్ కొడుకని చెప్పానే, ఇతనే. హలో. పాస్పోర్ట్ రెడీ అయిందో లేదో ఒకసారి డేవిడ్ని కనుక్కో. షూర్ సార్. హలో సుబ్బు. డేవిడ్ కమ్ ఇన్. వాట్? ఆర్ యు ష్యూర్? డామ్ ఇట్. ఏమైంది సార్? స్రవంత్ అకౌంట్ నుంచి డబ్బు డ్రా అయింది. అంటే తను ఇక్కడే ఉంది. ఏంటో మీరు వెతుకుతోంది. సార్ కొంచెం ఆ ఫోన్ ఇస్తారా? హలో, డీకే హియర్. ఏటీఎంలో విత్డ్రా చేస్తే సెక్యూరిటీ కెమెరాలో అంతా రికార్డ్ అవుతుందిగా. ఆ వీడియో ఫుటేజ్ వెంటనే ఎంబసీకి మెయిల్కి పంపించండి ఇమీడియట్లీ. సార్, ఒక 5 minutesలో ఎవరు విత్డ్రా చేశారో తెలిసిపోతుంది. ఎవరో ఎందుకు చేస్తారు? స్రవంతే చేసి ఉంటుంది. అంకుల్, నా పాస్పోర్ట్ త్వరగా ఇచ్చే. వాట్ ఆర్ వి డూయింగ్ హియర్? వెయిట్ బాబు, మేము వేరే టెన్షన్లో ఉన్నాం. నీ పాస్పోర్ట్ రేపు వచ్చి తీసుకో. అది కాదు అంకుల్, కొంచెం గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్.
Excuse me, sir. Passport is ready. Oh, that's good. Okay, you can go. Thanks, uncle. కెమెరాకి దొరకకుండా ఫేస్ కవర్ చేసుకున్నాడు. డీకే, నువ్వు చెప్పిన 2 రీజన్స్ రాంగ్ అనిపిస్తున్నాయి. తను దొంగ కాదు, తన ఫ్రెండ్ కూడా కాదు. దెన్ సార్, ఐ థింక్ షీఈస్ ఇన్ లవ్ విత్ దిస్ బాయ్. స్రవంతి విషయంలో చిన్నప్పటి నుంచి నా అనుమానాలన్నీ నిజమయ్యాయి. కనపడకపోతే సెక్యూరిటీకి దొరికిపోయానని అర్థం. నా కోసం వెయిట్ చేయొద్దు, నువ్వు వెళ్ళిపో. Sir, please take this. రామ్, ఏం మాట్లాడద్దు. డైరెక్ట్ గా గాంధీ హాస్పిటల్కి వచ్చాయి. డాక్టర్ సవిత, మర్చిపోవద్దు. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ సవిత ఫస్ట్ ఫ్లోర్ ఐసీయూలో ఉన్నారు. థ్యాంక్స్. ఎస్, ఎవరు కావాలి మీకు? డాక్టర్ సవిత. నేనే, చెప్పండి. హలో అండి, నేను శ్రవంతి ఫ్రెండ్ని. శ్రవంతి ఎవరు? అదేండి, శ్రవంతి ప్యారిస్ లో ఉంటుంది, మెడికల్ స్టూడెంట్, మీ ఫ్రెండ్. సారీ, నాకే శ్రవంతి తెలీదు. ఐ థింక్ యు ఆర్ మిస్టేకెన్. అయినా కానీ ఇది ఐసీయూ, మీరు లోపల రాకూడదు. ప్లీజ్ బయట వెయిట్ చేయండి. డాక్టర్ సవిత మీరే కదా? అవును. లేదండి, శ్రవంతి మీ గురించి చెప్పింది. తను కూడా మిమ్మల్ని చూడు. బయటకు వెళ్ళమని. శ్రవంతికి ఏమే డాక్టర్? ఈ అమ్మాయి పేరు శ్రవంతియా? ఈ అమ్మాయి మీకు తెలుసా? జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ నాతో ఎయిర్పోర్ట్ లో ఉంది. ఇంతలో తనకేమే డాక్టర్? యాక్సిడెంట్ కేసు. వారం క్రితం అడ్మిట్ చేసుకున్నాం. అప్పటి నుంచి కోమాలో ఉంది. తను ఎవరో ఏంటో తెలియక మేము చాలా వరి అవుతున్నాం. వారం క్రితం అడ్మిట్ చేసుకున్నాను. మీరు ఇక్కడే ఉండండి, నేను మా సూపరింటెండెంట్ గారితో మాట్లాడతాను. సార్, లాస్ట్ వీక్ కోమా పేషెంట్ అడ్మిట్ చేసుకున్నాను కదా, దానికి సంబంధించి మంచి ఇచ్చాడు సార్. నీకేం కాలేదు కదా? అవును, అమ్మాయిని చూసావా? అచ్చ నీలాగానే ఉంది. ఇది చూపించడానికే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చాను రా. మీ సిస్టరా? ఏమేం శ్రవంతి? నాకు కూడా నీలాగే లైఫ్ ని ఎంజాయ్ చేయాలని చాలా ఉత్సాహంగా ఉండేదిరా. కానీ మా నాన్నగారున్న పొజిషన్ వల్ల ఎప్పుడు టైట్ సెక్యూరిటీ మధ్య పెరిగాను. ఆయనకున్న పదవి, హోదా నా ఫ్రీడమ్ అంతా మింగేశాయి. 2 వారాల క్రితం మా నాన్నగారు కాన్ఫరెన్స్ కోసం అమెరికా వెళ్లారు. అదే అవకాశంగా తీసుకుని మాధవ్ అంకుల్ సహాయంతో సెక్యూరిటీకి తెలియకుండా ఒక్కదాన్నే బయటికి వెళ్లి ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఒకరోజు నా కార్ ట్రబుల్ ఇచ్చి నేను రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉండగా అమెరికాలో మా నాన్నగారితో పాటు ఉండాల్సిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డీకేని ప్యారిస్ లో చూసి అనుమానం వచ్చి అతన్ని ఫాలో అయ్యాను.
ఇండియన్ గవర్నమెంట్ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ని డీకే కలవడం చూసి షాక్ అయ్యాను. నన్ను చూసిన డీకే చంపడానికి వెంటపడ్డాడు. ఈ విషయం మా నాన్నగారితో చెప్పాలని ఎంతో ట్రై చేశాను, కానీ ఆయన ఫోన్ కలవలేదు. Hello, excuse me? Any problem? Please, he's trying to kill me. Save me, please. Please. What's the problem? Hey, man! సేఫ్ గానే ఉన్నావుగా? ఎవరికి ఎక్కడికి ఫోన్ చేయొద్దు, ఎందుకంటే మొత్తం నెట్వర్క్ వాడి చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఈ విషయం మీ నాన్నతో చెప్పిన ఆయన కూడా నమ్మరు. డీకేకి నా మీద అనుమానంగా ఉంది. ఇప్పుడు నిన్ను బయటికి పంపించినందుకు నేను కూడా దొరికిపోతాను. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే అక్కడికి వస్తాను. నేను ప్యారిస్ లో ఉండడం సేఫ్ కాదని నన్ను ఇండియాకి పంపించడానికి ఏర్పాట్లు చేశారు మాధవ్ అంకుల్. ఇదిగో డూప్లికేట్ పాస్పోర్ట్, పేరు కూడా కల్పన. నేను కాపాడడానికి వేరే దారి దొరకలేదమ్మా. ఇంకో గంటలో హైదరాబాద్ కి ఫ్లైట్ ఉంది. అక్కడ దిగిన వెంటనే సీతారాం అని నా ఫ్రెండ్ నిన్ను పికప్ చేసుకుంటాడు. నువ్వు అతని ఫోన్ నుంచే నాతో మాట్లాడు. అప్పటి వరకు మీ నాన్నతో గానీ వేరెవరితో గానీ మాట్లాడొద్దు. ఆ డీకే గడికి దొరికిపోతావు. ఒకవేళ ఇమిగ్రేషన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అక్కడంతా మనాళ్లే ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. రే కోకా, నమస్తే సార్. ఇక్కడేం పనిరా నీకు? ఫారెన్ నుండి మా కజిన్ వస్తుంటే జైలు నుంచి విడుదలై వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే కొత్త దందా షురూ చేసావా? ఈసారి ఎవరికి రా స్కెచ్? మైక్రోసాఫ్ట్. దీంట్లో ఎప్పుడు జాయిన్ అయ్యవరా? జైలు నుంచి రిక్రూట్మెంటా? మాధవ్ అంకుల్ పంపిన వ్యక్తి ఒక క్రిమినల్ అని నాకు అర్థమైంది. వాళ్ళ నుండి కూడా తప్పించుకుని వెళ్ళిపోయాను. తోలు తీస్తా, జాగ్రత్త. సార్ సార్ అబ్బా, కరెక్ట్ టైం కూర్చోడు రైడు. రైట్ గిరిగా, నువ్వు రెడీగా ఉన్నావా? చచ్చిపోయిందన్నా? దాని ఎవిడెన్స్ ఏమి ఉండకూడదు, చెక్ చేయండి. సరే చచ్చిపోయిందని అంత కన్ఫర్మ్ గా చెప్తున్నారా? చోళ్ళ నుంచి రక్తం వస్తే చచ్చినట్టే అన్నా? సార్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. నేను డ్రైవర్ స్పాట్ లోనే చనిపోయామని నిర్ధారించి బాడీలను మార్చురీకి పంపించారు.
స్పాట్లోనే చచ్చిపోయింది. బతుకున్న వాళ్ళకి ఎలాగో రెస్పెక్ట్ ఇవ్వరు, కనీసం చనిపోయిన వాళ్ళకన్నా రెస్పెక్ట్ ఇవ్వండి అయ్యా. ఓ మై గాడ్, మీకు పల్స్ ఉంది, వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయండి. అలా డాక్టర్ సవిత నన్ను ఐసీయూకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. ఈ సంగతి మా నాన్నగారికి చెప్పాలని ఎంత ప్రయత్నించినా నా మాటలు ఆయనకి వినిపించలేదు. స్రవంతి ఫ్రెండ్స్ అందరిని ఎంక్వైరీ చేశాను, ఎవరు ఏం తెలియదు అంటున్నారు. డాడీ వాడిని నమ్మొద్దు, వాడు అబద్ధం చెప్తున్నాడు. ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటుంటుంది, ఇక్కడే ఎక్కడ ఉంటుందిలే. ఈ విషయం బయటికి తెలిస్తే మనకే లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. లేదు లేదు డాడీ, డాడీ నేను ఇక్కడే ఉన్నాను. తొందరపడి నువ్వు ఇక్కడే చంపేస్తుంటే మనం ఈజీగా దొరికిపోయేవాళ్ళం. ఇప్పుడు చూడు, ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటూ తనే వెళ్ళిపోయిందని ఆయన నోటితోటే చెప్పేలా చేశాం. దీనంతటికీ కారణం డీకే మాధవ్ అంకల్ అని నాకు తెలిసినా ఎవరికి చెప్పలేకపోయాను. ఇండియాలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అనాథలా చావబోతున్నానని నాకు అర్థమైంది. అన్ని ఆశలు వదులుకున్న నాకు నీ పిలుపు తిరిగి ప్రాణం పోసింది. ఇన్ని వందల కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో నన్ను చూసిన ఒకే ఒక్క మనిషివి నువ్వే. నాతో మాట్లాడిన ఒకే ఒక్క మనిషివి కూడా నువ్వే. జరిగిందంతా నీకు అప్పుడే చెప్తావనుకున్నాను, కానీ నువ్వు నమ్మకపోతే నాకున్న ఒకే ఒక్క ఆధారం కూడా పోతుందని భయపడ్డాను. అందుకే నేను ఎంత దూరం తీసుకొచ్చాను. నీకు నన్ను చూపించిన తర్వాతే నిజం చెప్పాలనుకున్నాను. అప్పటి వరకు నా పరిస్థితి గురించి నీకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను. అది నేనే రామ్. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎంతమంది నీ ప్రపంచంలో నువ్వు నాకు మాత్రం ఎంత కనిపిస్తున్నావు? నీ మాట నాకు మాత్రం ఎందుకు కనిపిస్తుంది? ఎందుకో నాకు కూడా తెలియడం లేదు. ఎందుకంటా నేనెందుకు చూడలేదు? నిన్ను చూడాలి, నిన్ను చూడాలి. సో ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసు? తెలుసు, షీఈ్ మై ఫ్రెండ్. వాళ్ళ ఫాదర్? డాడీ వచ్చేదాకా వీళ్ళకేం చెప్పకపోతే బెటర్ రామ్. నాకు తెలుసు. తెలిస్తే చెప్పు. ఫాదర్ ఎవరు? మిస్టర్ జయసూర్య. ఏం చేస్తుంటారు? తెలియదు సార్. వాళ్ళ మదర్? మిస్సెస్ జయశీల. ఓ, ఆవిడేం చేస్తుంటారు? మిస్టర్ జయసూర్య అని పెళ్లి చేస్తున్నారు సార్. తర్వాత ఏం చేస్తానో నాకు తెలియదు సార్. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నా? కరెక్ట్ సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఆఫ్రికాలో సార్. ఆఫ్రికాలో ఎక్కడ? అది తెలియదు సార్. ఆఫ్రికా అంటే ఒక ఊరు కాదు, ఒక దేశం కాదు, అది ఒక ఖండం. అక్కడ 56 దేశాలు ఉన్నాయి. 100,39,56,099 జనం ఉన్నారు. వాడు సూపర్ సార్. ఇవాళ మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను సార్. కానీ నీ దగ్గర నుంచి ఏమీ రావట్లేదు. సార్, నాతో ఐడియా. ఆఫ్రికా మొత్తానికి అమ్మాయి ఫోటో ఆడిస్తే ఎలా ఉంటుంది? నీకున్నది నాకున్నది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. సరదా కోసం సజెషన్స్ ఇవ్వద్దు. ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా. ఏదైనా గుర్తొస్తే వచ్చి చెప్పు. ఓకే సార్. పెన్ను నాది. సరే సార్. ఏంటి? ఎందుకు ఆయన అలా కన్ఫ్యూజ్ చేసా? ఎందుక? నేనే ఇక్కడ కన్ఫ్యూజ్ లేడుస్తుంటే మళ్ళీ వాడు. అవును, నువ్వు ఎందుకు దయ్యి చచ్చిపోతున్నా కదా ఏమంటారు? ఇంకా బతికేవాడి. పోనీ ఆత్మ, ఐ మీన్ సోల్. ఏదోటి అనుకో, ముందు నెమ్మదిగా మాట్లాడు. యా, అందరూ నిన్నే చూస్తున్నారు. అందరూ నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు కదా. రామ్, మా నాన్నకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాలి. ఉన్న ఫోర్స్ సరిపోదు సార్, అడిషనల్ ఫోర్స్ పంపించండి ప్లీజ్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి గొడవ? వాళ్ళ నాయకుడు నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తే చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. దానికి ఇంత గోల. హే, డోంట్ ఎలవ్ ఇన్సైడ్. హే బాస్, ప్యారిస్కి ఒక ఫోన్ చేసుకోవాలి. చేసుకోండి. డోంట్ టేక్ ఇట్ ఈజీ, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ ఇష్యూ. సార్, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. నేను ఎవరో ఏంటని మాత్రమే అడగండి.
మీరు మీ కూతురు కోసం ఎదుగుతున్నారని నాకు తెలుసు. తను ఇక్కడ హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో కోమాలో ఉంది. దీనంతటికీ కారణం మీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డీకే. వాడికి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో లింక్ ఉంది. ఈ విషయం మీ కూతురు తెలిసిపోయిందని తను కూడా చంపడానికి చూశాడు. మీరు త్వరగా రండి సార్, మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటాం. షీ బ్యాడ్లీ నీడ్స్ యువర్ హెల్ప్. Who is that, DK? Anything important? రాంగ్ నెంబర్ సార్. విత్ యువర్ పర్మిషన్ సెక్యూరిటీ రీజన్స్ గురించి నెంబర్ చేంజ్ చేస్తాను సార్. ఏం పిక్తున్నావు అక్కడ? సార్ ఒక లవ్ స్టోరీ క్లైమాక్స్ లో ఉంది, చిన్న సెటిల్మెంట్ చెప్పండి. ఆ అమ్మాయిని చంపకుండా ఎందుకు వదిలేసావు? ఏం చెప్తున్నారు సార్? ఆన్ ద స్పాట్ పోయింది. బాడీ గాంధీ హాస్పిటల్ మార్చురీలో ఉంది. మార్చురీలో కాదురా, ఐసీయూలో ఉంది. అక్కడి నుంచి వాడు ఎవడో ఫోన్ చేశాడు. వెళ్ళి వాడిద్దరి సంగతి చూడు. అది బతుకుంటే నా ప్రాణాలకే డేంజర్. రామ్, నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఎన్నాళ్ళని ఇక్కడ ఉంటావు? ఎలాగో మా నాన్నగారు వచ్చేస్తున్నారుగా, ఇక ఆయన చూసుకుంటారు. నువ్వు బయలుదేరు. హో, మీ నాన్నగారు వచ్చేస్తున్నారు కదా? ఏంటి అదోలా మాట్లాడుతున్నా? ఏం లేదు, జాన్ వుని లవర్ అని చెప్పింది ఒక అబద్ధం. ఫస్ట్ టైం నన్ను చూడగానే నువ్వు ఫ్లాట్ అయ్యానని చెప్పింది కూడా ఒక అబద్ధం. అలాగే మన పరిచయం కూడా ఒక అబద్ధం కాపోతుంది కదా. చూడండి, ఫ్రెష్ సిలిండర్ కనెక్ట్ చేయండి. ప్రెషర్ ఇంక్రీజ్ చేయండి, క్విక్. హలో, బయట మీకు లోపల ఆక్సిజన్ అయిపోయిందని ఎలా తెలిసింది? అది ఏంటి? నాకే ఎందుకు అనిపించి వచ్చాను. సో అక్కడ ఏదైనా జరిగితే దాని రియాక్షన్ ఎక్కడ ఉంటుంది అనమాట. మీ నాన్నగారు వచ్చేంత వరకు నేను ఇక్కడ ఉండటం మంచిది. ఎంతసేపు అని ఇలా కూర్చుంటా? వచ్చినప్పటి నుంచి ఏం తినలేదు కదా, కనీసం కిందకి ఏమైనా తినరా ప్లీజ్. ఏంటి? నన్ను చంపడానికి ట్రై చేసిన వాడు ఐసీయూ వైపు వెళ్తున్నాడు. వాడే రామ్. అయితే మనం మాట్లాడింది మీ నాన్నతో కాదనమాట. రే, నేను శివాన్ మాట్లాడుతున్నాను. అర్జెంట్గా 10,000 తీసుకుని గాంధీ హాస్పిటల్కి వచ్చాయి. మామని డిశ్చార్జ్ చేయాలి. ఎందుకంటావట్రా? ఇక్కడ రాజన్ అని ఎవరు పెద్ద చచ్చిపోయారంట. ఆ మ్యాట్ లీక్ అయిపోయే లోపల మామని తీసుకెళ్ళిపోతాం. రాజన్న చచ్చిపోయారంట్రా. ఇక్కడ ఉంటే ప్రతి క్షణం డేంజరే. అర్జెంట్గా షిఫ్ట్ చేయాలి. ప్లీజ్ 2 days టైం ఇవ్వు డీకే. తీసుకో, 3 days తీసుకో. పని జరగకపోతే నువ్వు ఉండవు. డీకే, ఎందుకో మనం దొరికిపోతామని భయంగా ఉంది. భయంతో బతకూడదు, అది ఇంకా భయంకరం. రామ్ గారు వచ్చారు మేడం. రామ్ వచ్చాడా? అవునండి, ఎవరో పేషెంట్ తీసుకొచ్చి అడ్మిట్ చేసుకోమంటున్నారు. సరే, వెంటనే అడ్మిట్ చేసుకోండి, నేను వస్తున్నాను. నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా? నువ్వు చెప్పినవన్నీ నమ్మడానికి? ఆత్మ అంట, బాడీ ఇక్కడుందంట, ఆత్మ అక్కడుందంట. అక్కడే ఉందత్తా. రే,
అది చేయ మాకు. ఎలా నమ్మించాలో తెలియట్లేదు అత్త. అత్త ఒక నిమిషం. శ్రవంతి నువ్వు అంకల్కి వెళ్ళు. ఏం చూస్తున్నావురా? నువ్వు వెళ్ళు. చేతులు వెనక్కి పెట్టు. చేతులు వెనక్కి పెట్టు. ఇప్పుడు నీ వేళతో ఏదో ఒక నంబర్ చూపించు. చెప్పు. 2 2 5 5 3 1 1 1 2 2 2 2 2 మార్చడం లేదురా. అవే 2 వేళ్ళు చూపిస్తున్నారు. 2 2 2 ఎంతసేపు అవే 2 వేళ్ళు చూపిస్తావు? ఇప్పటికైనా నన్ను నమ్ముతావా అత్త? ఒక మనిషి ప్రాణాలతో ఉండగానే ఆ మనిషి ఆత్మ ఎలా బయటకొస్తుంది స్వామి? అంతేగాక ఆ ఆత్మ మావాడి కళ్ళకి మాత్రమే ఎలా కనిపిస్తోంది? ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి ఇలా జరుగుతోంది? సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన. ఈ ప్రపంచంలో విజ్ఞానానికి శాస్త్రానికి అందని విషయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని మతాల్లో మనిషి బ్రతికుండగానే ఆత్మ కూడా బయటికొస్తుందనే నమ్మకం ఉంది. అయితే మనిషి చనిపోయిన తరువాతే దేహం వదలి ఆత్మ బయటికొస్తుందనేది హిందూ మత నమ్మకం. ఇదంతా జరగడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది. అదిప్పుడు చెప్పినా నువ్వు నమ్మవు. జరగబోయేది జరుగుతుంది. నీ వల్ల చేతనైంది నువ్వు చెయ్యి. వెళ్ళిరా. ఇంతకీ కారణమేంటి స్వామి? మనిషికి 7 జన్మలు. గత 6 జన్మలుగా వాళ్ల ప్రేమ విఫలమవుతోంది. ఇప్పుడిది ఆఖరి జన్మ. ఇప్పటికైనా ఆ ప్రేమ సఫలమవ్వాలని పరితపిస్తోంది. అయ్యో పాపం, ఈ జన్మకైనా ఆ ప్రేమ ఫలిస్తుందా స్వామి? ఇది విధికి ప్రేమకు జరిగే పోరాటం. ఇందులో విధిదే జయం, విధిదే జయం. వాళ్ళ ప్రేమే గెలవాలని ప్రార్థించండి స్వామి. ఈశ్వర. ఏంటత్తా ఏం మాట్లాడలేదా? ఆవిడిప్పుడేం మాట్లాడలేరా. నా కండిషన్ అలాంటిది. బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ అయింది. అది కరగాలి. చాలా క్రిటికల్. బ్రతకడం కష్టం. అందుకే నీతో చెప్పడానికి భయపడుతున్నారు. ఏంటి అలా చూస్తున్నా? నేను మెడికల్ స్టూడెంట్ని. రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాతే చెప్తున్నాను. అత్తా, తన బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందా? రే, నీకెలా తెలుసురా? తను బతకడం కష్టమా? లేదు నాన్న, ఛాన్స్ ఉంది. ఈ మధ్య జర్మనీలో మెడిసిన్ కనుక్కున్నారు. దాన్ని బ్లడ్ వెజల్స్ ద్వారా బ్రెయిన్ కి ప్రతి 48 hours కి ఓ డోస్ చొప్పున 3 doses ఇస్తే ఆ క్లాట్ కరిగి పేషెంట్ కోమాలోంచి బయటకొచ్చే అవకాశం ఉందిరా. బట్ దీనిలో రిస్క్ ఉంది. రిస్కా? ఏం రిస్క్ అత్తా? ఈ డోస్ ఇవ్వడం స్టార్ట్ చేసావంటే తరువాతి 2 డోసులు కరెక్ట్ టైంకి ఇవ్వాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా పేషెంట్ హార్ట్ సీజ్ అయ్యి చనిపోయే ప్రమాదం ఉంది. ఆల్రెడీ ఓ పేషెంట్కి ఇలా జరిగిందిరా. మొదటి డోస్ ఇచ్చి 2వ డోస్ లేట్ అయిన కారణంగా అతను చనిపోయాడు. అదే నాకు భయంగా ఉంది. ఆ పేషెంట్ కోసం అని తెప్పించిన ఆ 2 డోసులు ఇక్కడే ఉన్నాయి. 3వ డోస్ జర్మనీ నుంచి తెప్పించాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే ఆ అమ్మాయి బతికే ఛాన్స్ ఉంది. అయితే వెంటనే స్టార్ట్ చేయొద్దా? మనం స్టార్ట్ చేయొచ్చురా. తనకి సంబంధించిన వాళ్ళకి చెప్పకుండా చేస్తే
ఆ తర్వాత నీకు ప్రాబ్లం వస్తుంది. నువ్వు స్టార్ట్ చేస్తా, ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేస్తా. ఎస్, ఏమైందత్తా? ఇంకో 4 రోజుల్లో ఈ అమ్మాయి లేచి నించున్నట్టు చేస్తాను చూడు. ఓకే, ఓకే. ఏంటలా చూస్తున్నావు? అత్త కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. తను ఇంకా పడలేదత్తా. పడలేదా? నీకంతా మంచిగా జరుగుతుంది. నువ్వు తప్పకుండా బతుకుతావమ్మా. రామ్, నాకు మీ వాళ్ళని చూడాలనుంది. అత్త ఇంటికి వెళ్దామా? అప్పుడు గనక నువ్వు నాకు దొరుకుంటే నేనే చంపేసుండేదాన్ని. వెధవా ఇంటికొస్తాడట ఇంటికి. ఏది ఆ అమ్మాయి ఎక్కడా? ఓ చూడమ్మా, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఇక్కడే ఉండండి. రేయ్, నీకు ఇంటికొచ్చే ఆలోచన ఏమైనా ఉంటే మానుకో. లెట్స్ గో ఫాస్ట్. కమ్ కమ్ కమ్. రండి 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 రండి. ఎవరై మీరు దూకుడుగా లోపలికి వెళ్ళిపోతున్నారా? ఇది పట్టపాల కృష్ణారావులేనా? అవును. అయితే మనం కరెక్ట్ ఇంటికి వచ్చాం. రండి లోపలికి. ఆగండి, ఎవరు మీరు? మీడియా. మీకు స్టేట్ గవర్నమెంట్ ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డు ప్రకటించింది. మీ ఫీలింగ్? అవార్డు కృష్ణారావు లోపలున్నారు. ఓ లోపల ఉన్నారా? కమాన్ లోపల రండి. కమాన్ కమాన్. తొక్కేస్తారట. రండి రండి. గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు. ఏయ్, ఎవరు మీరు? లోపలికి వచ్చేసారండి. మీడియా మీకు గవర్నమెంట్ బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు ఇచ్చింది. మీరు తినండి, డోంట్ స్టాప్. సార్ మీరు రోజుకి ఎన్ని ఇడ్లీలు తింటారు సార్? ఈ స్టేట్ లో ఉండే ఇండస్ట్రియలిస్ట్ అందరికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, గార్డెన్ లోకి వచ్చి నేను మాట్లాడుకుందాం రండి. ఇప్పుడు చెప్పండి, అవార్డు పేరేంటి? ఉద్యోగరత్న ప్రారంగత పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి. ఇది అవార్డులో లేదు, సన్మాన పత్రంలో ఉంది. అది చాలా ప్రెస్టీజియస్ అవార్డు కదా, అందుకే అది ఎంత పొడుగ్గా ఉంది. ఇంతకీ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నన్ను చెప్పమంటారా? నాన్న, వాళ్ళ అన్నయ్య ఫీలింగ్ అడిగారు, మీ ఫీలింగ్ చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో. నిజం చెప్పాలంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మాకు షాకింగ్ గా ఉంది. వినబడింది. మన స్టేట్ లో ఇంతమంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉండగా అవార్డు నాకు రావటం ఆశ్చర్యంగా ఉందా? ఆనందంగా కూడా ఉంది. ఈ మీ విజయం వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? అదే తెలుసుకోవాలి కదన్నయ్య. వెనక ముందా ఎవరు లేరు, నా కష్టం తప్ప. మీకు ఎంతమంది పిల్లలు? ఒక కూతురు, ఒక్కగానొక్క కొడుకు. రేవతి, వాడి గురించి ఎందుకు? సార్, ఇప్పుడు మీ కొడుకు ఎక్కడున్నాడు? పారిస్ లో ఉన్నాడు. అన్నయ్య తర్వాత ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాల్సింది వాడినని పారిస్ పంపించాడు మా అన్నయ్య. కదన్నయ్య, మీరు అతన్ని మిస్ అవుతున్నారా? ఏ తండ్రి తన కొడుకుని మిస్ అవ్వడు? సూపర్ డాడీ. కంగ్రాచులేషన్స్ డాడీ. డాడీ, మీరు ఒక మంచి తండ్రి కాదు, ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూడా ఈరోజు అందరికీ తెలిసిపోయింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వరా? రేవతి, అన్నయ్య, మీడియా అన్నయ్య. సరే పో. డాడీ, నన్ను ఇంట్లో ఆర్ యూ షూర్ డాడీ? షూర్, వెళ్ళు. ఓకే, 1 సెకండ్. ఏ క్లోజ్ అప్. స్మైల్ డాడీ. నువ్వు పెద్ద దొంగవి. యా. హే బాబాయ్, వాట్ అప్? నీ టైం వాడిని మీడియా ఉంది కాబట్టి లోపల రానిచ్చాడు మీ నాన్న, అందుకే జస్ట్ మిస్. పంపిందే మనం కదా, జస్ట్ ట్విస్ట్. రాయ్, ఇదంతా నీ స్కెచ్చా? ఉండు, మీ నాన్నకి చెప్తాను. బాబాయ్, ఏంటి స్కెచ్ గురించి నువ్వు చెప్తే మరి నా బ్యాగ్ లో ఉన్న స్కాచర్ కొడతారు. నేనేరా? ఎనీథింగ్ సీరియస్ సార్? నా కూతురు హైదరాబాద్ లో ఉంది. ఎలా చెప్పగలుగుతున్నారు సార్? ఆ రోజు ఒకటి నా ఫ్రెండ్ కొడుకు అని చెప్పి పాస్పోర్ట్ తీసుకెళ్ళాడు చూడు, వాడు అసలు నా ఫ్రెండ్ కొడుకే కాదు. అది మాత్రమే కాదు నీకు, నేను నా ఫ్రెండ్ తో ఎంత క్లోజ్ గా ఉండేవాడినో నా కూతురికి ఒక్కదానికే తెలుసు. అదంతా వాడికి ఎలా తెలిసింది? సో తనే వాడిని గైడ్ చేసి పాస్పోర్ట్ కోసం నా దగ్గరికి పంపింది.
వాడు పాస్పోర్ట్ తీసుకున్న రోజే హైదరాబాద్ బయలుదేరాడు. బట్ స్రవంతి దానికి 5 రోజుల ముందే వేరే పేరు మీద హైదరాబాద్ వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు ఫోన్ వచ్చింది. ఎందుకో తెలీదు, బయటికి చెప్పడానికి చాలా భయంగా ఉంది. నా కూతురు ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో నాకు తెలియాలి. సార్, ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ అవార్డు అదంతా వాడు ఆడిన డ్రామానా? అవునానా? చంటిగాడు రాత్రి తాగిన మొత్తంలో మొత్తం చెప్పేశాడు. నేనా? చెప్పకూడదు అనుకున్నా, చెప్పేశానా? జస్ట్ మిస్. నాన్నగారు ఆ స్టెప్పులు చూడండి. పాపం వీడింకా ఆ మత్తులోనే ఉన్నాడు. కొండవీటి సింహంలో ఎన్టీఆర్ లా నడక కూడా మారిపోయింది. మీ కూడా తెలిసిపెట్టుంది. పాప మా అన్నయ్యకి నిజం చెప్పేద్దాం నాన్న. బాగా ఆలోచించుకోండి, ఆల్రెడీ అన్నయ్యకి హార్ట్ వీక్. వద్దురా, వాడికి నిజం ఎప్పటికీ తెలియకూడదు. సావిత్రి, నువ్వు ఉండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదానివో. చాలా పెద్ద అవార్డు వచ్చింది. అవార్డు పేరేంట? అవార్డు పేరేంటరా? ఉద్యోగరత్న ప్రారంగద పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి. అంత పెద్ద అవార్డు వచ్చింది, కానీ నువ్వు లేకపోయావు. బాధపడకన్నయ్య, శాటిలైట్లన్నీ పైనే ఉంటాయి కదా, వదినికి మనకన్నా ముందే తెలుసు. జస్ట్ మిస్. రేవతి అనయ్య, నిన్న రాత్రంతా టీవీ చూశాను, పొద్దున్నే పేపర్లన్నీ చూశాను. మన న్యూస్ ఎక్కడ రాలేదంటే? అది అనయ్య, ఇది మామూలు అవార్డా? చాలా ప్రెస్టీజియస్ అవార్డు కదా. ఏ సంక్రాంతికో దీపావళికో టీఆర్పీ రేటింగ్స్ చూసుకుని అనౌన్స్ చేస్తారు. కరెక్ట్. అప్పుడు అది చూస్తూ మనం టపాసులు కాల్చుకోవచ్చు. జస్ట్ మిస్. పెద్దనాన్న, నాన్న 10,000 అడుగుతుంటే ఇవ్వని అంటున్నాడు. నువ్వేనా చెప్పేది నాన్న? చెప్తాను చిన్న. వీడికి 10 పైసలు కూడా ఇవ్వద్దు. చెప్పేశారా? హ్యాపీనా? అదేం పెద్దనాన్న, నీకు అంత పెద్ద అవార్డు వచ్చినందుకు ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి పిలిచాను. ఇప్పుడు చూడు ఎంత ఇన్సల్టింగ్ ఉంటుందో. రమేష్, అవార్డు పార్టీనా? వాడు ఇవ్వకపోతే నేను ఇస్తాను. తీసుకో. ఆలోచించు. సావిత్రి మామయ్య, ఎవరు? ఉద్యోగరత్న ప్రారంగత పండిత అధిరథ పూజ ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి పట్టపుల కృష్ణారావుకి జై. చిన్న పిల్లాడైనా ఎంత బాగా చెప్పాడు. మామయ్య, నేను నా ఫ్రెండ్స్ కి పిజ్జా పార్టీ ఇస్తాను. కనీసం 5,000. మంచి పిల్లనే కన్నా. పిజ్జాతో పాటు కోక్ కూడా ఎంజాయ్ చేయండి. పట్టపుల కృష్ణారావుకి జై. పట్టపుల కృష్ణారావుకి జై. ఈ ఖర్చుకి నిజంగానే అవార్డు కొనేచ్చు. మరి నువ్వు వదిలేసావేంట్రా? ఈ అవార్డు పేరు ఎంత ప్రాక్టీస్ చేసినా నోరు తిరగలేదక్క. ఇంత మంచి ఫ్యామిలీని టార్చర్ పెడుతూ ఎంత హ్యాపీగా పడుకున్నాడో. రే బావా, నేనురా. చెప్పరా. రే, రిజల్ట్స్ వచ్చారా? మన బ్యాచ్ మొత్తానికి డిపాజిట్లు గల్లంతు. ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదురా. వావ్, వాట్ ఎ గుడ్ న్యూస్ రా మామా. నేను కాలేజ్ ఫస్టా? మరి నువ్వు? రే, ఫస్ట్ ఏంట్రా? నేను పెట్టుకున్న చిట్టీలు వదిలేసి నీ చిట్టీలో చూసి రాసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలరా. పార్టీయా? నో. కావాలంటే పేద విద్యార్థులకి పుస్తకాలు పంచుతాను, కానీ ఇలాంటి బెదో పార్టీలకు డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. నీకు తెలుసు కదరా. రే బాల్గా, నేను ఒకటి మాట్లాడుతుంటాడు, ఇంకోటి మాట్లాడతాడంట సంబంధం లేకుండా. అయితే తప్పకుండా పక్కన ఫేర్ ఉంటుంది. ఓ ఐస్ బా, ఇక్కడున్న పేదవాళ్ళకి పుస్తకాలు వద్దంట, ఫుల్ కావాలంట. నీ పేరు చెప్పి అమ్మాయిన్స్ ఆర్డర్ చేయనా? రే ఏంట్రా మీకు తొందర? నెలకు కాలేజ్కి వస్తాను కదా. నువ్వు వస్తా అన్న రానివ్వరా, డిబార్స్ చేసేశారు. మన బాబుల్ని తీసుకొస్తేనే కాలేజీలోకి ఎంట్రీ అంట, ప్రిన్సిపల్ ఆర్డర్. ఏమైంది? ఏంటి? పెద్దనాన్న పిలుస్తున్నారు. ఎందుకు? కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే అందరూ కిందే? అందరూ ఉన్నారు. ఎంత ఆనందం రా నీ ఫేస్ లో. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. వస్తున్నా. ఓకే. శ్రవంతి, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటి? ఏం లేదు, నెక్స్ట్ 1 hour దాకా నువ్వు కిందకి రాకూడదు. నాకు సెకండ్ ర్యాంక్ వస్తానే కదా మా నాన్న పనిష్మెంట్ అని చెప్పి ప్యారిస్ పంపించాడు. అవును. ఇప్పుడు ఫస్ట్ వచ్చిందని తెలిసి ఫీల్ అవుతారు, సిగ్గుపడతారు, ఎమోషనల్ అవుతారు, బర్స్ట్ అవుతారు. ఆయన కంట్రోల్ చేయడం చాలా కష్టం శ్రవంతి. మా నాన్న నువ్వు అలా చూడటం నాకు కొంచెం. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు వెళ్ళు, నేను రాను. నిజంగా రాకూడదు,
నిజంగా రాను. దిస్ ఇస్ యువర్ మూమెంట్. పెద్దన్ గారు వస్తున్నాడు. రా లేచావా? ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వకుండా భలే చదివావురా. అసలు నిన్ను ఎలా ఇంట్లోకి రానిచ్చాను? అన్నయ్య ఉద్యోగరత్న ప్రారంగధ పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల మీడియా ముందు కమిట్ అయిపోయాను కాబట్టి సరిపోయింది. కానీ వీడి కోసం కాలేజ్కి వెళ్లి ప్రిన్సిపల్ ముందు అడుగునే ప్రశ్నే లేదు. అసలు వాడికి నన్నే లేండి చెప్పండి. అమ్మా ఇప్పటిదాకా నాకు నువ్వే లేవనుకున్నారు, ఇప్పుడు నా నుండి కూడా లేవన్నాడు. మా ఏంట్రా నన్ను కూడా గోడెకిద్దాం అనుకుంటున్నావా? నీ ట్రిక్కులకి పడిపోను. లేస్తే కదా మళ్ళీ పడ్డానికి. జస్ట్ మిస్. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా కాలేజ్కి వచ్చే ప్రశ్న లేదు. మామయ్య అమ్మా బాయ్. రే ఆగ్రా. రామ్ చదవకపోతే ఇంట్లో ఎవరు చదవడానికి వీల్లేదు. లోపలికి పా. ఓకే వెళ్తున్నా. బ్లాక్ మెయిల్ చేయొద్దు. మీటింగ్ సార్ నేనేం మార్క్స్ లిస్ట్ సార్ ఇది 984867. ఇది మొబైల్ నెంబర్ లా ఉంది కానీ మార్క్స్ లిస్ట్ లా ఉందా? సార్ ఎకనామిక్స్ 72%. వస్తాయండి. లెక్చరర్ మొహాన్ని యాసిడ్ కొడతాను బెదిరించి కాపీ రాస్తే ఎన్నైనా వస్తాయి. అయ్యో లేదన్నా, అది యాసిడ్ కాదు నాన్న, వాటర్, బిస్లరీ వాటర్. సార్ కి థర్డ్ ఇయర్ 18 సబ్జెక్టులు ఏరియాస్ ఉండిపోయినాయి. అంటే సార్ కాలేజీకి వచ్చిన తర్వాత ఇంతవరకు చదవటం మొదలు పెట్టలేదు. మీ అబ్బాయి లాంటి వాళ్ళు నలుగురుంటే చాలు, కాలేజీలు మూసుకొని కళ్యాణ మండపాలు పెట్టుకోవాలి. అర్థమైంది సార్. ఏదో బిజీలో పడిపోయి ఈ ఒకసారి ఛాన్స్ ఇస్తే సార్. ఛాన్స్ ఇవ్వడానికి పిలవలేదండి, టీసీ ఇవ్వడానికి పిలిచాం. ఇవ్వండి నాకేంటి, ఇవ్వండి వెళ్ళిపోతానండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏదో మెరిట్ స్టూడెంట్ అన్యాయం జరిగినట్టు మాట్లాడుతాండి. గెట్ అవుట్. టేక్ టీసీ అండ్ గెట్ అవుట్. హాయ్ పండు. హాయ్ నిమ్మి. చెప్పరా ఏంటి, మీ ఆయన ఊళ్ళోనే ఉన్నాడా, బొంబాయి వెళ్ళిపోయాడా? ఏంటి ఫోన్ తీయట్లేదు? ఏం చెప్పమంటావురా, ఇప్పటి వరకు 2 idiots నా ఎదురుగా కూర్చున్నారు. ఇప్పుడే జస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. నీ ఫోన్. ఇంతకీ నా కొత్త ఫ్లాట్ గురించి ఏం చేసావు? మా కరెస్పాండెంట్ కి తెలియకుండా 5 మెడికల్ సీట్లు నొక్కేశా. అందులోంచి 1 కోటి నొక్కేసి డస్ట్బిన్ లో ఉంచా. అవునా? అయితే నాకు ఫ్లాట్ రెడీ. రేపటి నుంచి మై హోమ్ అపార్ట్మెంట్స్ లో 401 ఫ్లాట్ నీదే. థ్యాంక్ యూ పండు. సాయంత్రం 7 గంటలకు గ్రీన్ పార్క్ హోటల్కి వచ్చాయి. అక్కడ ఇద్దరం ప్రైవేట్ గా కూర్చుని ఇంటీరియర్ డెకరేషన్ గురించి మాట్లాడుకున్నాం. నాకు ఫ్లాట్. రే అవతల సీరియల్లో ఉన్నారు కదా, వాళ్ళ అన్ని ఫినిష్ అయిన తర్వాత చూస్తాను. పండు హలో పండు. షిట్, డెఫినెట్ గా ఇస్తాను. నేను లోపలికి ఎవరు రానిచ్చారా? ఆఫీసులో టీసీ ఇస్తారు, కరెక్ట్ చేసుకుని వెళ్ళు. అరే వాట్ ఇస్ దిస్? అరే మా డాడీ బాగా హర్ట్ అవుతున్నారు. పండు పండు పండేంటి? నేను నీ ఫ్రెండ్ నే, పాండురంగారావు, ప్రిన్సిపల్. గివ్ రెస్పెక్ట్. సరే గానీ మన మై హోమ్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ రేట్ ఎంత? మై హోమ్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ రేట్ నీకెందుకు? ఐ గాట్ మై ఓన్ హోమ్. అయితే ఇది మన సెకండ్ హోమ్ పండు. అరే అరే ఏంట్రా చేసేవని గుడ్ సెట్ పనులు. వెనకాల గాంధీ గారి ఫోటో, ఇంట్లో ఒకటి, గ్రీన్ పార్క్ లో ఒకటి, ఇవన్నీ కవర్ చేయడానికి కరెస్పాండెంట్ కళ్ళు కప్పేటాలు, డస్ట్బిన్ లో క్యాష్ కుప్పేటాలు. బాబు హ్యాండ్స్ ఇలా అయ్యమ్మా. నీకేం కావాలి బాబు? మా నాన్న ఫేస్ లో ఆనందం కనపడాలి. ఏది పిలు? ఎందుకు మళ్ళీ పిలిపించారు? ఎందుకేంటి సార్, బంగారం లాంటి కుర్రోడు సార్. మార్కులు రాకపోతే ఏంటి సార్? బిహేవియర్ ముఖ్యం సార్. తండ్రి మీద ఇతనికి ఎంత గౌరవం ఉందో తెలుసా సార్? ఎందుకు సార్ గోల్డ్ మెడల్స్ ఇవన్నీ తీసుకొని చెత్తపుట్లో పడేసుకోవడానికి సార్?